కాబట్టి సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. అటు చూడు. సార్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు చాలా బాధపడ్డా నేను, చాలా బాధపడ్డా నేను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మేము త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు. నాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం వచ్చారు మీరు? ఏమైనా ఒక నిజాయితీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? అంటే వీడేమన్నా నీతిమంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? సన్నీ లియోను వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పే. యొక్క స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అయితే ఇప్పుడు మన ప్రెజెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వనండి. ముగ్గురు పిల్లలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. ఇదేంటైతే అరే నీ అబ్బా అందరం కలిసి ఇట్ట తయారయ్యేనే మీరంతా. పబ్లిక్ లో తిరుగుతాం. ఎందుకు అడుగు తింటానికా? 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 11 అని ఆ నెంబర్ మండదా. అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. ఎక్కడో ఈవీఎంస్ లో మోసం జరిగింది. మా ప్రభుత్వంలో లోపం ఏం లేదు. లక్షలకి మాకు 11 సీట్లు వచ్చాయి. చిచ్చి 151 23 వచ్చినప్పుడు అర్థం కాలేదా ఆ విషయం? రాధా 550 స్టీల్ టిఎంటి. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసాం. చూడండి నా రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ. సీను అంటే తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఓపెన్ చేయి. అయితే నువ్వు దెంగి ఎందుకు మీడియా హైలైట్ చేస్తుంది? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. విషయాన్ని దయచేసి ఎవరు తలదూర్చకండి. రేయ్ అయ్యగారు రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు. అన్నా లెజెనోవాని మ్యారేజ్ చేసుకోక ముందే అన్నా లెజెనోవాకి ప్రెగ్నెంట్ చేశాడు. మరి అది తప్పు కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయిపోయినా నీ సాడీలు నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. నిజాయితీ ఉంటే పనులు మాకుందని చెప్తున్నా. ఏంట్రా కుక్కలా మాట? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?